ఓటీటీ ప్లాట్ఫామ్ ఒరిజినల్ కంటెంట్ ను విశేషంగా ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంటర్నేషనల్ గా ఇప్పటికే వీక్షకుల ఆదరణ పొందిన వెబ్ సిరీస్ లను ఇందులో భాగంగా రీమేక్ చేస్తోంది. అలా 6 ఏళ్ల క్రితం వచ్చిన మాక్పై అనే ఇజ్రాయెల్ వెబ్ సిరీస్ ను కంకాజూరా పేరుతో రీమేక్ చేసింది. మే 30 నుండి సోనీ లీవ్ లో ఇది ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్ 1 లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫిల్మ్ ఎడిటర్ నుండి డైరెక్టర్ గా మారిన చందన్ అరోరా దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ను అజయ్ రామ్ నిర్మించాడు. అయితే కథ విషయానికొస్తే ఇది గోవా నేపథ్యంలో సాగుతుంది. మార్క్స్, అశు అన్నదమ్ములు. చిన్నప్పటి నుండి నత్తివాడైన తమ్ముడు అశు అంటే మార్క్స్ కు చిన్న చూపే. అతనే కాదు, అతని స్నేహితులు పెడ్రో, శార్దుల్ కూడా అశును హేళన చేస్తూ ఉంటారు. అన్నయ్య అంటే విపరీతమైన అభిమానం ఉన్న అశు అతని పరువు కాపాడటం కోసం ఓ లేడీ టూరిస్ట్ ను హత్య చేసి 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తాడు. జైలు నుండి అతను విడుదలై బయటకు రావడంతో ఈ వెబ్ సిరీస్ మొదలవుతుంది. అశు జైలు నుంచి వచ్చే సమయానికి ఓ గ్రాండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును మార్క్స్ ప్రారంభిస్తాడు. కాల్వ ఒడ్డున ఉండే శాస్త్రి కాలనీ వాసుల నుండి భూమిని తీసుకొని అక్కడ విల్లాస్ నిర్మించాలన్నది అతని కల. భార్య నిషా, మిత్రులు శార్దుల్, పెడ్రు అతనికి తోడుంటారు. అయితే జైలు నుండి వచ్చిన తమ్ముడు అశుని మాత్రం మార్క్స్ దూరం పెడతాడు. బట్ అన్నయ్య మీద ఉన్న పిచ్చి ప్రేమతో అతను ఈ ప్రాజెక్టుకు ఎదురైన ప్రతి అవరోధాన్ని తప్పిస్తూ ఉంటాడు. చిత్రమేంటంటే అశు ఎత్తుగడలను తట్టుకోలేని మార్క్స్ చివరకు జైలు పాలవుతాడు. శార్దుల్ ఆచూకీ దొరకకుండా పారిపోతాడు. పెడ్రో కాలిన గాయాలతో హాస్పిటల్ పాలవుతాడు. చివరకు మార్క్స్ భార్య నిషా సైతం భర్తకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును తన హస్తగతం చేసుకుంటుంది. అసలు అశు మనసులో ఏముంది? అన్న కోసం జైలుకు వెళ్లిన అతను చివరకు అన్ననే ఎందుకు జైలు పాలు చేశాడు అనేదే అసలు మిస్టరీ. కంకాజూరా అంటే కాళ్ల జర్రి అనే అర్థం. ఇందులో అశు నడత దానినే గుర్తు చేస్తుంది. ఆ రకంగా ఈ టైటిల్ ఈ వెబ్ సిరీస్ కు యాప్. అయితే ఈ ఫస్ట్ సీజన్ లో అశు అంతర్గతం ఏమిటి అనేది మాత్రం మేకర్స్ రివీల్ చేయలేదు. దానికోసం సెకండ్ సీజన్ కోసం వేచి చూడాల్సిందే. నిజానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం నేపథ్యంలో కంకాజూరా తెరకెక్కిన అన్నదమ్ముల మధ్య ఉండే ఈగో క్లాషెస్ కే డైరెక్టర్ చందన్ అరోరా ప్రాధాన్యం ఇచ్చారు. వెబ్ సిరీస్లకు నిడివి అనేది సమస్య కాదు. కాబట్టి డైరెక్టర్ చందన్ అరోరా తాను చెప్పాలనుకున్న అంశాలను బలంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే అశు అనుమానాస్పద వైఖరిని ఆసక్తికరంగా మలిచాడు. ఇక ఈ సిరీస్ లో నటీనటుల విషయానికి వస్తే రోషన్ జోసెఫ్ మాథ్యూ అశు పాత్రను చక్కగా పోషించాడు. జైలు జీవితాన్ని గడిపి వచ్చిన తర్వాత అతను పోలీస్ ఇన్ఫార్మర్ గాను పనిచేస్తూ ఉండడం, అందులో భాగంగా పలుమార్లు జైలుకు వెళ్లే సన్నివేశాలు వ్యూయర్స్ ను కాస్తంత కన్ఫ్యూజన్ కు గురి చేస్తాయి. ఇందులో మ్యాక్స్ కు కీలక పాత్రను మోహిత్ రైనా సమర్థవంతంగా చేశాడు. అతని భార్య నిషాగా గతంలో పవన్ కళ్యాణ్ పంజాలో నటించిన సారా జైన్ డియాజ్ యాక్ట్ చేసింది. ఇతర ప్రధాన పాత్రలను నినాద్ కామత్, మహేష్ కృష్ణశెట్టి, హిబాషా, అనంత్ జోగ్, ఉషా నాదకర్ని, కస్తూరి బెనర్జీ, సచిన్ అశోక్ షిండే తదితరులు పోషించారు. నిజ జీవితంలోనూ ట్రాన్స్జెండర్ అయిన త్రినేత్ర హల్దర్ గుమ్మరాజు అదే తరహా పాత్రను ఇందులో చేసింది. నటీనటులంతా పాత్రోచితంగా నటించారు. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. నేపథ్య సంగీతం బాగుంది. అయితే కొట్లాడుకున్న 2 వర్గాలకు చెందిన లీడర్స్ ను ఒకే సెల్లో బంధించడం, సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తుల నిర్ణయాలను ఒక్క సిట్టింగ్ లోనే అశు మార్చేయడం అనేవి కన్విన్సింగ్ గా లేవు. అలాంటి లూప్ హోల్స్ కొన్ని లేకపోలేదు. అలానే 2-3 ఎరోటిక్ సీన్స్, ఫౌల్ లాంగ్వేజ్ ను తొలగించి ఉంటే ఇది అందరూ కలిసి చూసే వెబ్ సిరీస్ గా నిలిచి ఉండేది. ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, గ్రిప్పింగ్ స్క్రీన్లపై ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కంకాజూరాను ఓ మెట్టు పైన నిలబెట్టాయి.